94 ఎన్నికల సందర్భంగా లక్ష్మీపార్వతిని ఎంటేసుకుని ఎన్టీ రామారావు ప్రచారం చేసిండు. ఆ వయసులో రెండో వివాహం చేసుకున్నా సరే తెలుగు ప్రజలు వారిని ఆహ్వానించారు, హర్షించారు, ఇంకా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. అన్నప్పుడు ఎన్టీ రామారావు నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు, పైగా ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం పట్ల మౌనంగా ఉన్నారు. అంటే దీన్ని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు వేసిన స్ట్రాటజీ లేకపోతే కనుక దీన్ని ఎట్లా మరి ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకునే తీరు ఏదైతుందో ఈ కుటుంబంలో పార్టీని చంద్రబాబు నాయుడు నా భార్యలాగా నేను స్వీకరిస్తున్నాననే భావన తనకు మాత్రమే కలిగేది, బయట ప్రొజెక్ట్ చేయలేదు. తన మనసులో భావన. ఎందుకంటే చెప్పు చేతల్లో ఉండి చెప్పిన మాట వినగలిగేది ఇప్పటికి కూడా భారతదేశంలో భార్యలే వింటారు భర్తలకు. ఇప్పుడు ఇంత ఫ్రిక్షన్ కుటుంబాలు ఎందుకు జరుగుతుంది? ఎంత పోరాడినా ఎంత పోట్లాడుకున్నా స్టిల్ స్త్రీలకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన కరోనా పీరియడ్లో 2 సంవత్సరాల పాటు ఇంట్లో ఉంటే ఏం జరిగింది? డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది బాగా. ఎందుకు పెరిగింది అంటే భర్తల యొక్క అరాచకం, దౌర్జన్యం, ఆధిపత్యం ఇవన్నీ కూడా అక్కడే జరిగినాయి కదా. సో ఇక్కడ జరిగిన ఆలోచన విధానం లోపల ఏం జరిగిందంటే ఎన్టీ రామారావును ఎందుకు అట్లా యాక్సెప్ట్ చేశారంటే ఎన్టీ రామారావును కుర్రవాడుగానే చూశారు అందరూ. ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేశారు? ఎన్టీ రామారావును కనుక అంత వయసులో కనుక యాక్సెప్ట్ చేసి ఈయన లీడర్ ఒక పార్టీ కనుక చూస్తే డెఫినెట్గా వ్యతిరేకత వచ్చేది. కానీ ఎన్టీ రామారావును ఒక కుర్రవాడుగా చూడగలిగే ఆలోచనతో అందరూ వాళ్ళు నిశ్చితపై చూశారు. ఎన్టీ రామారావు సినిమాల్లో హీరోగా చేశాడు, ఎన్నో సార్లు తనకంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో డాన్సులు చేశాడు. సో వాళ్ళందరూ కూడా ఇది అందులో భాగంగా వాళ్ళకి కనబడ్డది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కాబట్టి వ్యతిరేకత రాలేదు. కానీ పార్టీ యొక్క లక్ష్యాలు వేరు, పార్టీ సాధించాల్సిన విజయాలు వేరు, పార్టీ ముందుకెళ్లాల్సిన విషయం వేరు. సో పార్టీలో జరుగుతున్న అంతర్గతమైన సంఘర్షణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దాన్ని అవకాశం తీసుకున్నాడు, దాన్ని మనం ముందు తీసుకెళ్ళడానికి ఇదే మంచి అదును అనుకున్నాడు. అదే రకంగా కుటుంబంలో ఉండే వాటన్నిటి కూడా రావాల్సినంత అసంతృప్తిని తన చతురతతోటి తన ఆలోచన విధానంతో తనకు ఏ రకంగా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ రకంగా చేయగలిగే లోపల ఆయన తెలివితేటలు ప్రదర్శించి పార్టీని అట్లా తన చెప్పుతోదిలో పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఈజ్ సక్సెస్ఫుల్. కానీ కదా ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చిన మనం నవ్వడం విషయం నుంచి, కోపతాపాల నుంచి, ఆయన గాంభీర్యత నుంచి ఇన్ని విషయాలు మాట్లాడినాం కదా. 2000 సంవత్సరంలో విద్యుత్ కాల్పులు అయినప్పుడు బషీర్బాగ్ ఆ రోజు సాయంత్రం, అప్పుడు ఇంకా టీవీలు ప్రారంభం కాలేదు, 24 గంటలై వచ్చిన 1-2 బులెటిన్లు మరునాడు పత్రికల్లో అసెంబ్లీ వైపు వస్తే కాల్చారా అని కొంత మాట్లాడారు. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, అసెంబ్లీ ముట్టడిసి ఎందుకు కుట్టదు గవర్నమెంట్, ఊరుకోదు గవర్నమెంట్ అన్నారు. అంటే అంత గాంభీర్యత కఠినం వచ్చిన ఆయన గడిచిన 2-3 ఏళ్ళ కింద ఆయన విపరీతంగా ఏడ్చిండు. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తున్న గొప్ప నాయకుడు, బిల్ గేట్స్ను వారిని హైదరాబాద్ తీసుకొచ్చిన వారు, ఐటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఆయన ఏడుపడేది ఏ స్వభావం అనలేదు. ఇప్పుడు పొలిటీషియన్లు ఏది చేసినా ఒక గోల్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వారిని ప్రభుత్వంలో ఉన్న పొలిటీషియన్స్ ఆయన్ను అవమానించారు, రైట్? అది ఎవరైనా ఖండించాల్సిందే. ఆ రోజు అందరూ కూడా చాలా బాధపడ్డారు, నిశ్చేష్లైనరు, అందరూ అయిపోయారు. చంద్రబాబు నాయుడు అదే రోజున ప్రతిజ్ఞ కూడా చేశాడు, ఇది కౌరవ సభ, నేను మళ్ళీ ఇందులోకి రాను, చీఫ్ మినిస్టర్ అయితేనే వస్తా అని చెప్పి అది నిలబెట్టుకున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ, సినిమా లాగా. కానీ ఆయన ఎక్కడ ఏడ్చాడు? ప్రెస్ మీట్లో ఏడ్చాడు. పొలిటికల్ లీడర్స్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, రైట్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ద ఎబిలిటీ టు మేనేజ్ హిజ్ ఎమోషన్స్ అండ్ యూజింగ్ హిజ్ ఎమోషన్స్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. అంటే పొలిటిషియన్ లీడర్లు అందరూ కూడా ఉండాల్సిన లక్షణం ఏమిటంటే ఉద్వేగాలను ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలనో అలా ఉపయోగించుకోగలిగే తెలివితేటలు పొలిటికల్ లీడర్స్కి చాలా హయ్యెస్ట్ రేంజ్లో ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడికి టాప్లో ఉంటాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఆయన అన్ని రకాలైన ఎమోషన్స్ను చూపించగలిగిండు, నిజంటే కోపం చూపించిండు, ఆవేశం చూపించిండు, ప్రతీకారం చూపించిండు, అన్నీ చూపించిండు. కానీ ఏడు మాత్రం మనం ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం మొన్న, రైట్? ఎందుకు ఏడ్చుంటాడు? ఇక్కడ మనం ఒక 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. మనిషి మొత్తం పరిణామక్రమంలో పుట్టి నుంచి పెద్ద అయ్యే లోపల ఎప్పుడు ఏడుస్తాడు? ఏదైనా తీవ్రమైన
నష్టం కలిగినప్పుడు అక్కడ అంటే ఇర్రిపరబుల్ లాస్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు మనిషికి జరుగుతుంది? తన సహచరి చనిపోయినప్పుడు, తండ్రులు చనిపోయినప్పుడు, తల్లులు చనిపోయినప్పుడు, తనకు చాలా ఆత్మీయుడైన మిత్రులు చనిపోయినప్పుడు, లేదు తన జీవితానికి సంబంధించిన మొత్తం ఆస్తులు అది ఎగ్జిస్టెన్స్కే ఛాలెంజ్ వచ్చే పరిస్థితులు అన్నీ లాస్ అయినప్పుడు మనిషి ఏడుపులోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే దాన్ని హ్యాండిల్ చేసే రిసోర్సెస్ మన దగ్గర లేనప్పుడు వీ బికమ్ క్లూలెస్. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. చాలా షాక్లోకి వెళ్ళిపోతాం మనం. ప్రజెంట్ వెళ్ళిపోయిన తర్వాత దాని ద్వారా వచ్చిన శూన్యంలోంచి మనకు దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం చైల్డ్ స్టేజ్కి వెళ్తాం. ఏడుపు అనేది మనం సైకాలజీ పరిభాషలో ఏం చెప్తాం, ఏడుపు ఎప్పుడు వస్తుందంటే చైల్డ్గా మారినప్పుడే. దట్ ఈస్ ఎ చైల్డ్ బిహేవియర్ యాక్చువల్లీ, రైట్? సో చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజం, ఇన్ని సంవత్సరాలైన అనుభవం, ఎన్నో రకాలైన ఛాలెంజ్ని చేసిన ఒక లీడరు అట్లా ఏడవడం ఏంటి? ఒకటి, తన భార్యను అట్లా దూషించినారు కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనో దానికి సంబంధించిన రిసోర్సెస్ లేకపోవడం. బికాజ్ దట్ ఈస్ ఎ న్యూ ఏరియా. ఇప్పుడు పాలిటిక్స్ చెయ్యి, ఛాలెంజ్ చెయ్యి, ఒక కూప్ చెయ్యి, ఒక మిస్అప్రోషన్ గురించి మాట్లాడు, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడు, ఇవన్నిటికీ రెడీపోయే స్కిల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. కానీ నిజంగానే నువ్వు ఎప్పుడు కూడా ఊహించని ఒక దారి నుంచి నిన్ను అటాక్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు నిజంగానే ఇది ఒకటి వస్తుంది, దీన్ని ఎట్లా మనము తట్టుకొని నిలబడాలి, ఎట్లా మనం డిఫెన్స్ చేయాలనే విషయాల లోపల మనం క్లూలెస్ అయినాం అనుకోండి, అప్పుడు మనకు దుఃఖం వస్తుంది. తోచక దిస్ ఈజ్ వన్ ఏరియా, డజంట్ ఇట్? రెండోది చైల్డ్ లాగా మారిపోయినప్పుడు. మూడోది ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పోరాడుతూ ఉన్నాడు. దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ వేర్ ఐ కెన్ గ్రాబ్ ద ఎమోషనల్ లివరేజ్ ఫ్రమ్ ది పీపుల్. ఇమాజిన్ చేయి, మన ఇంట్లో చాలా పెద్దోడు ఉంటాడు, చాలా పవర్ఫుల్ మనిషి, ఏడ్చింది అనుకోండి, ఏమవుతారండి? మనం అందరం ఏమనుకుంటాం, అయ్యో ఏంది ఎన్నడు ఏడునోడు ఇంత ఘోరంగా చేశాడు. మనిషి జీవితంలో జరిగే చాలా ఏమంటాం మనం ఛాలెంజ్ ఏంటంటే ఎమోషన్ రీచెస్ ఫస్ట్ దానే కమ్యూనికేషన్. మనం ఎవరితో మాట్లాడితే మన ఉద్వేగాలు ముందు రీచ్ అవుతాయి, మనం చెప్పే విషయం కాదు. ఏ విషయంలో జరిగిందనే తర్వాత విషయం. అదే అందులో స్త్రీలు ఏడొస్తే తెలియకుండానే పురుషులందరూ కరిగిపోతారు. అందులో ఒక లీడరు ఎప్పుడు ఏ ఎమోషన్ని కూడా అంత బహిర్గంగా చూపించని ఒక లీడరు 40 సంవత్సరాల నుంచి పెద్ద ఆయనే, అలాంటిదనే ఏడుస్తున్నాడు అని అంటే ఏదో చాలా తీవ్రంగా జరిగిందే అని ఒక బలమైన మెసేజ్ సమాజంలోకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ వేర్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ వే. అసలు ఎందుకు అనేది మామూలుగా ఎవరైనా నిజంగానే అది బాధాకరమైన సంఘటన, బాధపడతారు, ఏడుపు కూడా వస్తుంది. కానీ అలాంటి అంత గొప్ప వ్యక్తి కూడా ఏడుపు బహిరంగంగా ఏడ్చుకోవడమా? ఇంట్లో ఏడవడం, బాధపడడం ఇట్స్ ఓకే, కానీ బహిరంగ మనం ఏడవగలుగుతామా? కదండి. సో అసెంబ్లీలో జరిగితే అది అక్కడి నుంచి వచ్చి ప్రెస్ మీట్లో ప్రజెంట్ చేయగలడం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కోణంలో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. బికాజ్ చాలా అనుభవమైన పొలిటీషియన్ కాబట్టి దాన్ని డెఫినెట్గా ఉపయోగించుకునే పేరు ఉంది. ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాను కూడా అనిపించదా? ఎందుకు డ్యామేజ్ అండి? ప్లస్సే, అది ప్లస్సే కదా. ఇట్స్ ఎ వ్యాలిడేషన్. అంటే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒక ఏమంటారు అపవాదుని, తీవ్రమైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేయడానికి దట్ ఈజ్ క్రిస్టలైజన్కి తోడ్పడ్డ ఒక అంశం అది.